సపోజ్గా 11 స్క్వేర్ 11 స్క్వేర్ అంటే 121. 11 స్క్వేర్ ఈజ్ 121. నాకు 101 హోల్ స్క్వేర్ రావాలి. 101 హోల్ స్క్వేర్ అంటే రెండు డిజిట్స్ మధ్యలో ఒక సున్నా పెట్టినా లెఫ్ట్ సైడ్, రెండు డిజిట్స్ మధ్యలో ఒక సున్నా పెట్టాను. రైట్ సైడ్ కూడా రెండు డిజిట్స్ మధ్యలో ఒక సున్నా పెట్టాలి. 102 రెండు డిజిట్ల మధ్యలో ఒక సున్నా పెట్టాలి. ఆన్సర్ ఎంత? 10201. 10201. సపోజ్గా 1001 హోల్ స్క్వేర్ ఉంది. రెండు డిజిట్ల మధ్యలో రెండు సున్నాలు పెట్టాను. రెండు డిజిట్స్ మధ్యలో రెండు సున్నాలు పెట్టాను. రైట్ హ్యాండ్ సైడ్ కూడా రెండు డిజిట్స్ మధ్యలో రెండు సున్నాలు పెడతా. రెండు డిజిట్స్ మధ్యలో రెండు సున్నాలు పెడతా. 1002001. అదే సపోజ్గా 10001 స్క్వేర్ ఉందనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? 100020001. ఎంతవరకు? 9 సున్నాల వరకు ఇది ఉంటుంది. దాని తర్వాత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ లాజిక్ సింగిల్ సున్నా నుంచి 9 సున్నాల వరకు. అందరికీ ఇది అర్థమైంది కదా సార్? రెండు డిజిట్ల మధ్యలో ఎన్ని సున్నాలు పెడితే రైట్ హ్యాండ్ సైడ్ కూడా రెండు డిజిట్ల మధ్యలో అన్ని సున్నాలు పెట్టాలి. రెండు డిజిట్ల మధ్యలో అన్ని సున్నాలు పెట్టాలి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ క్లియర్, రైట్? ఇంకో మెథడ్ ఏంటంటే 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే 121. నాకు 111 స్క్వేర్ రావాలి. 11లో రెండు ఒకట్లు ఉన్నాయి కాబట్టి సహజ సంఖ్యలు 2 వరకు రాసి తిరిగి 1 వరకు వచ్చాను. సహజ సంఖ్యలు 2 వరకు రాసి మళ్ళీ తిరిగి 1 వరకు వచ్చాను. 3 ఒకట్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 12321. 12321. సపోజ్గా 4 వన్స్ ఉందనుకోండి. 4 వన్స్ ఉందనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? 1234321. 4 ఒకట్లు ఉంది కాబట్టి 1234 మళ్ళీ బ్యాక్ టు 1 4321. 5 ఒకట్లు ఉంది కాబట్టి 12345 5 దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రండి. 4321.